కష్టపడి బోర్డర్లో ఉండి భారతదేశాన్ని కాపాడుకుంటూ ఉంటే ఇక్కడ ఇటువంటి ప్రభుత్వాల్లో మా కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. పంపించేయాలి సార్, మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. పోయినసారి మేము అటు వేసాం, కానీ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. బాపట్ల సీటుకు వస్తే 4 సార్లుగా ఓడిపోయారు అన్నమాట వాస్తవం. నాయకత్వంలో ఉన్న లోటుపాట్లు కానివ్వండి, వైసీపీకి అనుకూలంగా ఉండే కులాలు ఇక్కడ ఉండనివ్వండి, ప్రజలు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలనే విషయంలో పోయినసారి చేయనియండి, ఇటువంటి ఎన్నో అంశాలు ఇముడున్నాయి. ఇక్కడ ప్రజలు చాలా స్మార్ట్. ఎవరైతే ప్రేమగా ఉంటారో, ఎవరైతే గొడవ లేకుండా ఉంటారో, ఎవరైతే ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఉంటారో వాళ్ళకి ఓటేస్తారు. ఆ యాంగిల్లో కోన రఘుపతి గారికి ఓటేసిన విషయం వాస్తవం. కానీ అవినీతికి మరో పేరుగా, అవినీతి బాపట్ల అడ్డాగా మారిపోయి ఇసుక అమ్ముకునే విషయం కానించి, జగనన్న కాలనీలు కానించి, రియల్టర్స్ నుంచి లంచాలు తీసుకోవటం విషయం కానివ్వండి, అభివృద్ధి ముసుగులో చాలా చండాలమైన పరిస్థితి ఇక్కడ చూసాం. అంటే రఘుపతి గారి మీద చేస్తున్న ఆరోపణలని నిరూపించే అవకాశం ఉందా వరం గారికి? నేను మాట్లాడింది ఏదైనా నిరూపిస్తా. ఇసుక అమ్ముకోవటం కానించి, జగనన్న కాలనీలో కానించి, అలాగే అసలు ఓపెన్ ఛాలెంజ్ అండి ఏ విషయంలోనైనా. రియల్టర్స్ డబ్బులు ఇచ్చిన వాళ్ళని కూడా ఎవరు డబ్బులు ఎంతెంత ఇచ్చారు అనే విషయం కూడా నేను నిరూపణ చేయగలుగుతాను. అలాగే నేను ఇంకో ఛాలెంజ్ కూడా చేస్తా. నా మీద అవినీతి కానీ, అక్రమంగా కానీ, ఒక ఆరోపణ 100 మంది చేయొచ్చు. అది వచ్చి చూపిస్తే మాత్రం ఈ రాజకీయాలకి నేను శాశ్వతంగా దూరం అవుతా, రాకుండానే చెబుతున్నా. అలాంటి రఘుపతి గారికి మరి 2014లో ప్రజలు పట్టం కట్టారు, 2019లో పట్టం కట్టారు. అంటే 19 పక్కన పెడితే 2014లో టీడీపీ అంతా వేవ్ కొనసాగినప్పుడు కూడా ఆయనకి పట్టం కట్టారు. 2014లో రఘుపతి గారికి అవకాశం ఇచ్చారు. ఆయన అప్పుడు ఏ తప్పు చేయలా, సైలెంట్గా ఉన్నారు. అప్పుడు ప్రభుత్వం గవర్నమెంటు ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్సీగా అన్నం సతీష్ గారు పనిచేశారు. ఆయన కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఆయన సైలెంట్గా బొమ్మలాగుంటే పాపం గెలిపించి కూడా